హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి అలియా కట్ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. కటింగ్ వీడియో అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలి అనుకుంటే ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. ఈ డ్రెస్ అనేది నేను శారీ తీసుకొని కంప్యూటర్ వర్క్ వేయించి స్టిచ్ చేశాను. ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా ఎంత పొట్ట ఉన్న వాళ్ళకైనా కానీ పొట్ట కనిపించకుండా స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాము. కటింగ్లో కూడా చెప్పాను కొంచెం ఎలా కట్ చేసుకోవాలనేది. ఇప్పుడు అయితే స్టిచ్చింగ్లో అయితే చూపిస్తాను. వీడియోని అయితే అసలు స్కిప్ చేయొద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్కి ఆల్రెడీ వర్క్ వచ్చేసింది కాబట్టి నేను లైనింగ్ వేసేసి లోడింగ్లో తిప్పేస్తున్నాను అనమాట. ఒక స్టిచ్ వేసేసుకొని రివర్స్ తిప్పుకొని పైకుట్టు అయితే వేస్తున్నాను. అదే మనకి వర్క్ లేదు అని అనుకుంటే పైపింగ్ వేసేదాన్ని లోడింగ్లో. ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని రివర్స్ తిప్పేసుకొని పైకుట్టు అనేది వేసేస్తున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి ఒక్క వీడియో చూస్తే సరిపోదు, అంటే అర్థం కాదనమాట. లాస్ట్ వీడియో కూడా చూడాలి. కటింగ్ వీడియో కూడా చూస్తే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ అయితే తీసుకున్నానండి. నేను 10 ఇంచ్ వరకు హ్యాండ్ లెంత్ అయితే వస్తుంది. చెస్ట్ వచ్చేసి 35 సైజ్ వాళ్ళకైతే ఇది సరిపోతుంది. నేను స్టిచ్ చేసేది 35 సైజ్ వాళ్ళకి. 34 అయినా కానీ 36 అయినా కానీ అడ్జస్ట్ అవుతుంది. ఫుల్ టేప్ కొలతలతో అయితే కటింగ్ ఉంటుంది. ఒకసారి కటింగ్ కూడా చెక్ చేసేయండి. ఈ విధంగా హ్యాండ్ అనేది రివర్స్ తిప్పుకున్న తర్వాత లైనింగ్ అని ఒరిజినల్ కలిపేసి ఇలాగా అంచులుగా కుట్టి వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకోవాలి. ఇదే విధంగా 2 హ్యాండ్స్ అయితే నేను రెడీ చేసి పెట్టేశాను. ఇలా స్టిచ్ చేసుకున్నాను కదా. ఇది వచ్చేసి వర్క్ ఎంత నీట్గా ఉందో. ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి. కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి, లేదంటే తెతులుగా వచ్చేస్తుంది, లూజ్ అయిపోతుంది అనమాట పైన ఒరిజినల్ క్లాత్. ఇలా హ్యాండ్స్ అనేది రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాము. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా నెక్స్ అనేది తిప్పేసుకుందాము. వర్క్ వచ్చింది కదా, వర్క్ని బేస్ చేసుకొని అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే నెక్ కట్ చేయలేదు. ఇలాంటి వర్క్లు వచ్చిన వాటికి ఏంటంటే మనకి నెక్ని బట్టే ఉంటుంది, అంటే వర్క్ని బట్టే ఉంటుంది. మనం సపరేట్గా నెక్ కట్ చేసుకునే పని లేదు. నార్మల్గా అయితే 7 ఇంచెస్ లేదా 7.5 పెట్టుకోవచ్చు నెక్. ఇది వచ్చేసి ఆల్రెడీ 6.5 వచ్చింది. మనం డీప్ చేయలేము కాబట్టి ఉన్న నెక్తోనే కుట్టేస్తున్నాను. ఇలాగా వర్క్కు పక్కగా కుట్టి వేసేసుకుంటున్నాను. ఒరిజినల్ అంటే వర్క్ లోపల వైపు ఉండేలా చూసుకొని పై వైపున అయితే కుట్టేసేస్తున్నాను. దీన్ని రివర్స్ తిప్పేసుకుంటే మనకి వర్క్ అనేది పై వైపు వచ్చేస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకొని మనం కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగనేది ముక్కుతో అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. చూడండి, కింద వచ్చేసి మనకి షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ అనేది నేనేం కదిలించలేదు, నెక్ మాత్రమే తిప్పుతున్నాను. లైనింగ్ అప్పుడు కట్ కూడా చేయలేదన్నమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి రివర్స్ తిప్పేసుకొని పైకుట్టు అనేది వేసుకోవాలి. పైకుట్టు వేసుకునేటప్పుడు కొంచెం ఎడ్జ్లో వేసుకోవాలన్నమాట, చివరి అంచులో వేసుకోవాలి చూసుకుంటూ. ఇది వచ్చేసి క్రేప్ లైనింగ్ కాబట్టి కొంచెం చూస్తా కుట్టాలి. కాటన్ అయితే మనకి స్టిఫ్గా ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా తిరుగుతుంది నెక్ అనేది. ఇలాగ కుట్టి వేసేసుకున్న తర్వాత మనకి లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టుకోవాలి. ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే లైనింగ్ అని ఒరిజినల్ జాయింట్ వేసేసుకోవాలి. కొంచెం ఇలాగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా కుట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి వర్క్ వేసాను కాబట్టి కొంచెం జరా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది వర్క్ దగ్గర క్లాత్. ఇలాగా కుట్టి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది కట్ చేస్తున్నా. ఇలా కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వరకు మనకి కింద ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ వర్క్ని బేస్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని చుట్టూరు కూడా లైనింగ్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసేసుకొని ఇలాగ రెడీ చేసి పెట్టుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్కి వర్క్ ఏమి లేదు కాబట్టి నేను పైపింగ్ వేస్తున్నా. పైపింగ్ రెడీ చేసేసుకొని సింగిల్ పాదం పెట్టేసుకొని, ఇది వచ్చేసి లోడింగ్లో వేస్తాం కాబట్టి ముందే లైనింగ్కి పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా ముందే లైనింగ్కి పైపింగ్ కుట్టుకున్నామని అంటే మనకి లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలోకి అయితే ఖర్చు అనేది వెళ్ళిపోతుంది, పైవైపుకి పైపింగ్ అనేది వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్కి లైనింగ్కి మధ్యలో పైపింగ్ వచ్చేలా చూసుకొని ఇలా రివర్స్ వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆల్రెడీ పైపింగ్ వేసేటప్పుడు కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుని బేస్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఆ కుట్టు అనేది అది కూడా సింగిల్ పాదం పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది పైపింగ్కి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. ఖర్చు అనేది మనకి మందం క్లాత్ అనుకోండి, కనిపించదు అనుకో పైపింగ్, అప్పుడు వచ్చేసి మనకు హాఫ్ ఇంచ్ ఖర్చు వరకు ఉంచుకొని కత్తెరతో ముక్కిచ్చి కట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రాది. లేదు ఇలాంటి పల్చగా ఉన్న క్లాత్లకు వచ్చేసి మనం లైట్గా ఒక పాయింట్ మాత్రం ఉంచుకొని కట్ చేసుకోవాలి. వీడియోలో ఒకసారి చూడండి, కొద్దిగా ఉంచాను, ఖర్చు ఎక్కువగా ఉంచలేదు. ఇలాగ కట్ చేసి కుట్టుకుని పైన కుట్టు వేసేసుకుంటే మనకి పైపింగ్లో ఉన్న ఖర్చు అనేది కనిపించదు పైకి పలచగా ఉన్న క్లాత్లకి.
ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఒరిజినల్ కలిపి ఇలాగ జాయింట్ వేసేసుకోవాలి. నేను సింగిల్ పాదం మార్చేసి డబుల్ పాదం ఇలా చుట్టూరు ఒరిజినల్ లూజ్ లేకుండా చూసుకుంటూ మనకి లైనింగ్ అని ఒరిజినల్ కలిపి అంచులుగా కుట్టి వేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి డాట్స్ కూడా వేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి వర్క్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. దీన్ని ఇలాగ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక ఇట్లాగా అనేది మార్చేసుకోవాలి, కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం అది సెంటర్ పాయింట్ అన్నట్టు. మనకి కింద ఫ్రిల్స్ పెట్టే క్లాత్ కూడా ఇలాగా కట్ చేసుకోవాలి. ఆ పాయింట్ అనేది రెండు ఒక చోటకి కలవాలన్నమాట మార్క్స్. ఇప్పుడు దీన్ని క్లాత్ అనేది మనము ఫ్రిల్స్ పెట్టేసుకుందాము. ఈ డ్రెస్ కల్లా పెద్ద ఫ్రిల్స్ కాదు, ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఈ క్లాత్కి, అప్పుడే లుక్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ రెడీ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ రెడీ చేస్తాను చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. ఎలాగ స్టిచ్ చేసుకున్నామంటే ఫ్రిల్స్ అనేది చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో. ఈ క్లాత్ మెత్తగా ఉంటుంది కదా జార్జెట్ అనేది, ఇలాగ కుట్టి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం లైనింగ్ యాడ్ చేసుకుందాము. లైనింగ్కి కటింగ్ అప్పుడు సైడ్ జాయింట్స్ అనేది ఈ విధంగా పడినాయి అనమాట. ఈ జాయింట్స్ వేసేసుకొని కింద 2 మడతలు వేసేసి కుట్టి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం లైట్ ఫ్రిల్స్ వస్తాయి. లైనింగ్ అనేది ఎక్కువగా ఫ్రిల్స్ రావన్నమాట. 1, 2 లేదంటే మా అయితే 4 ఫ్రిల్స్ వస్తాయి. అలా వచ్చినాయి అని అంటే మనకి ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా కానీ బ్యాక్ సైడ్ సీట్ కానీ ఫ్రంట్ పొట్ట దగ్గర లావుగా కనిపించదు. మనకి ఒరిజినల్ కంటే లైనింగ్ కూడా కలిపి ఎక్కువ ఫ్రిల్స్ పెట్టామంటే పొట్ట కానీ నడుము దగ్గర కానీ ఎక్కువగా కనిపిస్తుంది ఎత్తుగా. అలా లేకుండా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. తక్కువగా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట లైనింగ్ వచ్చేసి. ఈ లైనింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది కటింగ్ వీడియోలో ఉంది, ఖచ్చితంగా కటింగ్ వీడియో కూడా చూడండి. ఎలా స్టిచ్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. ఫ్రంట్ వర్క్ ఉంది కాబట్టి ఇది ఒకసారి వేసి స్టిచ్ చేయట్లేదు, ముందు ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం. మనకి నడుము అయితే ఎంతైతే ఉంటుందో ఫ్రంట్ పార్ట్ వెడల్పు ఖర్చులతో కలిపి దానికి సరిపడా నేను ఫ్రిల్స్ పెట్టేసుకొని టేప్తో అయితే కొలిచేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపడా ఉండాలి. మనకి షేప్ లాగా వస్తుంది కాబట్టి అలియా కట్కి మనం ముందే ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా బాడీ పార్ట్ పైన వేసి స్టిచ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ అన్నీ ఒక 1/2 ఇంచు డిఫరెన్స్తో పెట్టుకొని కుట్టుకున్న తర్వాత మనకి 3.5 ఇంచెస్ అనేది పైన షేప్ అనేది తీసాము కటింగ్లో. ఆ షేప్ వరకు 3.5 ఉంది కదా, అప్పుడు ఇది 3.5 ఇంచెస్ వరకు ఇలాగా మార్క్ చేసుకొని కింద మళ్ళీ సేమ్ అనేది పెట్టుకొని ఫ్రిల్స్ కుట్టుకోవాలి. పైన ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటున్నామో 1/2 ఇంచు సేమ్ అదే ఫాలో అవుతూ ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి 3.5 ఇంచు డిఫరెన్స్తో. ఈ విధంగా మొత్తం ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. ఇలాగ కుట్టుకున్న తర్వాత మనం అనేది బాడీ పార్ట్కి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సైడ్ వచ్చేసి ఫ్రిల్స్ ఒక 2 ఇంచెస్ వరకు వదిలేసాను అనమాట ఖర్చుల కోసము. ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ లుక్లో అయితే ఉంది. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్కి అనేది యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలో చూద్దాము, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. చూడండి ఇలా ఉంది కదా, దీన్ని సెంటర్ పాయింట్ అనేది మనం చూసుకోవాలి. కటింగ్ చేసుకొని పెట్టుకున్నాము బ్యాక్ పార్ట్కి ఎలా అయితే టక్స్ ఇచ్చుకున్నామో ఒక కటింగ్ లాగా అలానే పెట్టుకోవాలి. ఇది మధ్యలో సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఇది ఇలా కట్ చేసింది కదా, ఈ కటింగ్ అను ఆ మధ్యలోది కలిపి ఇలాగ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నాను. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత పైన వచ్చేసి 1/2 ఇంచు ఖర్చు కంటిన్యూ అవ్వాలి. కిందకు వచ్చేసరికి మనకి ఎలా అయితే షేప్ ఉందో పై పార్ట్ ఆ షేప్ని బట్టి సైడ్ వచ్చేసరికి ఈ 3.5 ఇంచెస్ కుట్టి వేసుకున్నాం కదా డిఫరెన్స్లో, అక్కడికి డౌన్గా రావాలన్నమాట. సెంటర్ వచ్చేసరికి మధ్యలోకి కరెక్ట్గా సరిపోవాలి. ఈ సైడ్ వచ్చేసరికి 3.5 ఇంచ్కి కింద వైపు కుట్టి వేస్తున్నాం కదా, ఈ విధంగా షేప్ రావాలి. ఇలా షేప్ వచ్చిందంటే మనకి అలియా కట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి ఇలా తీస్తాం కదా, ఇలా తీస్తే ఫ్రిల్స్ అనేది ఒకే లెవెల్లో అసలు నీట్గా వచ్చింది, షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది. ఆ తర్వాత ఇది అనేది ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇంకో వైపు కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. మనకి ఫ్రిల్స్ ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఫ్రిల్స్ అనేది కొంచెం చూసుకుంటూ కుట్టాలి, లేదంటే కొంచెం పక్కకు పోయిందంటే షేప్ అవుట్ అయిపోతుంది, అంత ఫినిషింగ్ అనేది రాదు. ఇలాగా సైడ్ వచ్చేసరికి మనకి ఇలాగ క్లాత్ అనేది క్రాస్గా రావాలన్నమాట. ఇలా వచ్చిందనంటే మనకి అలియా కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న కుట్టు ఓపెన్ చేసేసుకున్నాము అంటే మనకి అలియా కట్ డ్రెస్ సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే నేను కుట్టు ఉపదీసేస్తున్నాను అంతే. లోపల క్రాస్గా తీసిందేమో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. డబల్ స్టిచ్ వేసుకుంటే
మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇలాగా కుట్టుకుంటే చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్ షేప్ అండ్ ఫ్రిల్స్ కూడా నీట్గా వచ్చాయి. ఇలా ఈ క్లాత్లకి మెత్తగా ఉంటుంది కదా, మనకి పొట్టగా కనిపించదు అనమాట. మనకి లైనింగ్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనేది చూద్దాం ఇప్పుడు. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కూడా సైడ్కి వచ్చేసరికి 3.5 ఇంచెస్ అనేది డౌన్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సెంటర్లో వచ్చేసి పై వైపుకు ఉండాలి, సైడ్ వచ్చేసి ఇలాగా 3.5 ఇంచెస్ కట్ చేస్తున్నాను. చూడండి ఇలాగా మనకి ఎక్కువగా ఫ్రిల్స్ రావు కాబట్టి ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ ఎక్కడైనా ఒకటి ఫ్రిల్ మొత్తం చుట్టూ రౌండ్ మీద ఒక 4-5 ఫ్రిల్స్ వస్తాయి అంతే అక్కడక్కడ. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ అనేది ఈ విధంగా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది 1/2 ఇంచ్ డిఫరెన్స్తో. ఇలాగ కుట్టుకునేటప్పుడు లైనింగ్ ఏంటంటే మనకి ఒరిజినల్ కూడా ఫ్రిల్స్లో కుట్లో పడుతుందేమో చూసుకొని జాగ్రత్తగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ అనేది జాయింట్ వేసేసుకోవాలి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ రెడీగా చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా షోల్డర్ జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ వేస్తే ఇలా షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు కొంచెం రఫ్ లాగేసి మనకి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి కంపల్సరీ. వీడియో ఖచ్చితంగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాబట్టి కామెంట్ చేయండి, నేను అయితే రిప్లై ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేది జాయింట్ వేసేస్తున్నానండి. మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా టక్స్ అనేది వచ్చేటట్టు చూసుకుంటూ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ తీసాము. హ్యాండ్ క్రాస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని ఖర్చు పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ కుట్టుకొని డబల్ స్టిచ్ వేసుకుంటే హ్యాండ్ కూడా రెడీ అయిపోతుంది. చక్కగా నీట్గా అయితే వచ్చింది. ఇలాగే సేమ్ రెండో హ్యాండ్ కూడా జాయింట్ వేసేసుకొని సైడ్లో అయితే కుట్టు వేసేస్తున్నాను. ఇలాగ సైడ్ కుట్లు వేసేటప్పుడు జాయింట్స్ అనేది మనం చూసుకుందాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12.5 ఉంది, అంటే 6.5 ఇంచులు మనకి హ్యాండ్ లూజ్ అనేది రావాలి. ఇలాగా 6.5 ఇంచులు పెట్టుకొని ఒక రఫ్ అనేది తీసుకోవాలన్నమాట. కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి. బాడీ మెజర్మెంట్స్ కదా, హ్యాండ్ వచ్చేసరికి ఏం పెంచకూడదు, హ్యాండ్ లూజు కరెక్ట్గానే తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ లూజ్ కూడా ఏం పెంచొద్దు. కటింగ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది కదా, సేమ్ ఇంకా ఆ మెజర్మెంట్స్తో స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసరికి చూడండి 8.5 ఉంది. ఈ విధంగా 8.5 వరకు పెట్టేసుకొని మార్క్ చేసుకొని ఇక్కడ దాకా కూడా వచ్చేసి చెస్ట్ లూజ్ అండ్ వేస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి. మనము చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ ఉంది బాడీ మెజర్మెంట్స్, దానికి 3 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 38, దాన్ని హాఫ్ చేసుకొని పెట్టేసుకోవాలి చెస్ట్ లూజ్. నడుము లూజ్ వచ్చేసి 32 ఉంది, 32కి ప్లస్ 3 ఇంచెస్ యాడ్ చేసుకొని 35, దాన్ని డబల్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలాగ సైడ్ స్టిచ్ వేసుకునేటప్పుడు నడుము కుట్టు కంటే కొంచెం కిందకి ఒక 2 ఇంచెస్ కిందకి పెట్టేసుకొని కుట్టి అక్కడ వరకు కుట్టు ఆపేయాలన్నమాట. ఇలాగ కుట్టు వేసుకొని కుట్టు ఆపేసి ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకుంటాం కదా, ఒక 2-3 స్టిచెస్ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. రెండు వైపులా కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు మనకి లైనింగ్ అని ఒరిజినల్ క్లాత్ కింద గేరా వచ్చేసి సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. అంతవరకు కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒరిజినల్ మాత్రమే కుడుతున్నాను. లైనింగ్ అనేది అటువైపు ఇటువైపు తీసేసి సపరేట్ చేసేసి రెండు వైపులా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ కుట్టుకున్నాము అని అంటే చాలా బాగుంటుంది. లైనింగ్ అని ఒరిజినల్ సపరేట్ కుట్టుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ లోపలికి వేసేసుకొని లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. ఒకసారి కటింగ్ వీడియో కూడా చెక్ చేసేయండి. థ్యాంక్స్.